ఎవరికైనా డాన్స్ వచ్చు అంటే ఫస్ట్ అందరూ అడిగేది ఏది మూన్ వాక్ చేసి చూపియ్యి అని. అలాగే ఇప్పటికే చాలా సినిమాలో సాంగ్స్లో మాక్సిమం అందరూ హీరోలు మూన్ వాక్ చేశారు కూడా. మరి ఆ స్టెప్ క్రియేట్ చేసింది ఎవరో తెలుసు కదా, ఇంకెవరు, మైకేల్ జాక్సన్. మరి అంతటి లెజెండ్ బయోపిక్ అంటే అందరూ ఎగ్జైట్ అయ్యారు. మరి ఆ సినిమా హిట్టా ఫట్టా, కలెక్షన్స్ ఎంత అని తెలుసుకుందామా? ప్రపంచ సంగీత రంగంలో ఎప్పటికీ చెరగని ముద్ర వేసిన మహానుభావుడు ఎవరు అంటే చాలా మంది ఒకే పేరు చెబుతారు, మైకేల్ జాక్సన్. పాప్ సంగీతానికి కొత్త నిర్వచనం ఇచ్చిన ఆయనకు కింగ్ ఆఫ్ పాప్ అని పిలవడం యాదృచ్ఛికం కాదు. తన డాన్స్, స్టేజ్ ప్రెజెన్స్, గానంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించిన మైకేల్ జాక్సన్ జీవితం ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. ఇప్పుడు ఆ మహానుభావుడి జీవితాన్ని తెరపై చూపించిన తాజా హాలీవుడ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ చర్చకు దారితీస్తుంది. ఈ బయోపిక్ చిత్రం ఏప్రిల్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. విడుదలైన మొదటి రోజే ఈ సినిమా సాధించిన కలెక్షన్లు అందరినీ ఆశ్చర్యపరిచాయి. హాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా దాదాపు $217.4 మిలియన్ గ్రాస్ను వసూలు చేసింది. భారతీయ కరెన్సీలో ఇది దాదాపు 2,000 కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది. ఒక బయోపిక్ చిత్రానికి ఇంత భారీ ఓపెనింగ్ రావడం అనేది నిజంగా అరుదైన విషయం. ఈ రికార్డు ఇప్పటి వరకు మరే బయోపిక్ కూడా సాధించలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఓపెనింగ్ ద్వారా మరోసారి మైకేల్ జాక్సన్ ప్రభావం ఎంత గొప్పదో ప్రపంచానికి తెలిసిందే. ఆయన పేరు కేవలం సంగీత రంగంలోనే కాదు, బాక్సాఫీస్ వద్ద కూడా ఎంతటి పవర్ కలిగి ఉందో ఈ సినిమా నిరూపించింది. కింగ్ ఆఫ్ పాప్ అనే బిరుదు ఆయనకు ఎందుకు వచ్చిందో ఈ చిత్రం మరోసారి గుర్తు చేసింది. ఇది కేవలం ఆరంభం మాత్రమే. సినిమా ఫైనల్ రన్లో ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి. ఎందుకంటే మొదటి రోజు వచ్చిన స్పందనను బట్టి చూస్తే ఈ సినిమా ఇంకా ఎన్నో రికార్డులను బద్దలు కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మైకేల్ అభిమానులు ఈ సినిమాను థియేటర్లలో చూసేందుకు భారీగా వస్తున్నారు. ఈ సినిమా నిర్మాణ వ్యయం దాదాపు $155 మిలియన్. ఆశ్చర్యకరంగా ఆ మొత్తాన్ని సినిమా మొదటి రోజే తిరిగి రాబట్టడం విశేషం. అంటే ఇది నిర్మాతలకు మొదటి రోజే లాభాలను తెచ్చిపెట్టిన ప్రాజెక్టుగా చెప్పవచ్చు. ఈ సినిమాలో మైకేల్ జాక్సన్ పాత్రలో నటించినది ఆయన మేనల్లుడు జాఫర్ జాక్సన్. ఆయన నటన గురించి ప్రత్యేకంగా చెప్పాలి. స్క్రీన్ పై మైకేల్ను చూసినట్టే అనిపించేలా జీవించేశాడని ప్రేక్షకులు అంటున్నారు. దర్శకుడు యాంటోనీ ఫక్వా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా గురించి మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇందులో భారీ విజువల్ ఎఫెక్ట్స్, సూపర్ హీరోస్, విచిత్రమైన జంతువులు వంటి కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమీ లేవు. అయినప్పటికీ ఈ సినిమా ఇండియాలో కూడా మంచి బజ్ను సంపాదించింది. ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాల్లో ప్రీమియర్ షోలు దాదాపు హౌస్ఫుల్ అయ్యాయి. తెలుగు డబ్బింగ్ లేకుండా కేవలం ఇంగ్లీష్ వర్షన్లోనే విడుదలైన ఈ సినిమాకు ఈ స్థాయి స్పందన రావడం ట్రేడ్ వర్గాలను కూడా ఆశ్చర్యపరిచింది. సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి జరుగుతున్న చర్చలను గమనిస్తే ప్రేక్షకుల్లో ఎంత ఆసక్తి ఉందో స్పష్టంగా అర్థమవుతుంది. మైకేల్ జాక్సన్ అనే పేరు ఎంత పెద్ద బ్రాండ్గా మారిందో ఇది మరోసారి చూపించింది. అయితే ఈ సినిమా పూర్తిగా యునానిమస్ పాజిటివ్ టాక్ను మాత్రం అందుకోలేకపోయింది. కొంతమంది ప్రేక్షకులు, ముఖ్యంగా విమర్శకులు కొన్ని విషయాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా మైకేల్ జాక్సన్ జీవితాన్ని పూర్తిగా చూపించలేదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఆయన జీవితంలోని కొన్ని కీలక ఘట్టాలను దర్శకుడు ఉద్దేశపూర్వకంగా వదిలేశారని అంటున్నారు. ముఖ్యంగా ఈ సినిమా కథలో ఆయన చిన్ననాటి కష్టాలు, తండ్రి కఠిన స్వభావం, ఆ పరిస్థితుల నుండి బయటపడి ఎలా స్టార్గా ఎదిగాడు అనే అంశాలను ప్రధానంగా చూపించారు. కానీ ఆయన జీవితంలోని వివాదాలు, చీకటి కోణాలు వంటి విషయాలను పెద్దగా ప్రస్తావించలేదు. ఇది కొంతమంది ప్రేక్షకులకు నచ్చలేదు. మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ కథలోని కొన్ని ముఖ్యమైన ఘట్టాలను 2028లో విడుదల కానున్న రెండో భాగం కోసం ఉంచినట్టు తెలుస్తోంది. అందుకే ఈ సినిమా కొంతమందికి ఇన్కంప్లీట్ గా అనిపించిందని చెప్పవచ్చు. ఒక బయోపిక్ అంటే వ్యక్తి జీవితాన్ని సంపూర్ణంగా చూపించాలి అనే భావనతో ఉన్న ప్రేక్షకులకు ఇది కొంత నిరాశ కలిగించింది. అయితే మైకేల్ జాక్సన్ అభిమానులకు మాత్రం ఈ సినిమా ఒక పండుగలా మారింది. ఆయన జీవితాన్ని తెరపై చూడడం, ఆయన పాటలు, డాన్స్ మళ్లీ అనుభవించడం వారికి ఒక ప్రత్యేక అనుభూతిని ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఈ సినిమా ప్రభావం ప్రధానంగా మల్టీప్లెక్స్ థియేటర్లలోనే కనిపిస్తుంది. ఒకవేళ ఈ సినిమాను తెలుగు భాషలో డబ్ చేసి విడుదల చేసి ఉంటే సింగిల్ స్క్రీన్ థియేటర్లో కూడా మంచి రన్ దొరికేదేమో అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. అయితే సినిమాకు ఒరిజినల్ ఫీల్ పోకూడదనే ఉద్దేశంతో నిర్మాతలు డబ్బింగ్ చేయకుండా ఉండడం ఒక విధంగా మైనస్గా మారింది. మొత్తానికి ఈ బయోపిక్ ఒక పెద్ద ప్రయోగంగా నిలిచింది. మైకేల్ జాక్సన్ వంటి మహానుభావుడి జీవితాన్ని తెరపై చూపించడం చిన్న విషయం కాదు. కొన్ని లోపాలు ఉన్నప్పటికీ ఈ సినిమా ఆయన గొప్పతనాన్ని మరోసారి ప్రపంచానికి గుర్తు చేసింది. ఆయన సంగీతం, ఆయన ప్రభావం ఎప్పటికీ నిలిచేలా ఈ సినిమా ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది.